ఓం నమో వెంకటేశాయ. వాతాత్మజారాధితపాదపద్మం నిత్యం ప్రసన్నం బుధవృందవంద్యం అశేషదేవై సముపాసనీయం శ్రీరామచంద్రం హృది భావయామి. వాతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుని చేత ఎల్లప్పుడూ ఆరాధింపబడువాడు, దేవతలు ఋషులు జ్ఞానుల చేత పూజింపబడువాడు, ప్రసన్నమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 402వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా భద్రాచల రామదాస్ వారి సంకీర్తన అయినటువంటి ఇనకుల తిలక ఏమయ్యా రామయ్య అన్నటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇనకుల తిలక ఏమయ్య రామయ్య, ఇనకుల తిలక ఏమయ్య రామయ్య, శ్రీరామచంద్ర విని వినకున్నావు. ఇనకుల తిలక ఏమయ్య రామయ్య, శ్రీరామచంద్ర విని వినకున్నావు. వినరాధా నాముర శ్రీరామచంద్ర, వినరాధా నాముర శ్రీరామచంద్ర, ఇనకుల తిలక. కనకాంబరధర కపట మేలనయ్య, శ్రీరామచంద్ర జనకాత్మజ రమణ. కనకాంబరధర కపట మేలనయ్య, శ్రీరామచంద్ర జనకాత్మజ రమణ. జాగుసేయకుమయ్య శ్రీరామచంద్ర, జాగుసేయకుమయ్య శ్రీరామచంద్ర, ఇనకుల తిలక ఏమయ్య రామయ్య, శ్రీరామచంద్ర విని వినకున్నావు. వినరాధా నాముర శ్రీరామచంద్ర, ఇనకుల తిలక. దశరథ సుతనా దశ చూడవయ్య, శ్రీరామచంద్ర పశుపతి నుతనామా. దశరథ సుతనా దశ చూడవయ్య, శ్రీరామచంద్ర పశుపతి నుతనామా. ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్ర, ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్ర, ఇనకుల తిలక ఏమయ్య రామయ్య,
శ్రీరామచంద్ర విని వినకున్నావు వినరాదా నా మొర శ్రీరామచంద్ర ఇనకుల తిలకా నీవే గతియని నిరనమ్మియున్నాను శ్రీరామచంద్ర కావవే ఈ వేళ నీవే గతియని నిరనమ్మియున్నాను శ్రీరామచంద్ర కావవే ఈ వేళ కాకుత్సకుల తిలకం శ్రీరామచంద్ర కాకుత్సకుల తిలక శ్రీరామచంద్ర ఇనకుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు వినరాదా నా మొర శ్రీరామచంద్ర ఇనకుల తిలక రామ భద్రశైలధామ శ్రీరామ శ్రీరామచంద్ర వేమరు వేడగ రామ భద్రశైలధామ శ్రీరామ శ్రీరామచంద్ర వేమరు వేడగ రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర ఇనకుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు వినరాదా నా మొర శ్రీరామచంద్ర ఇనకుల తిలక ఏమయ్య రామయ్య శ్రీరామచంద్ర విని వినకున్నావు వినరాదా నా మొర శ్రీరామచంద్ర ఇనకుల తిలక ఇనకుల తిలక సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ
భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 25 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 25 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇత్యుక్త్వా వచనం సూతం సాంత్వయిత్వా పునః పునః గుహం వచనమక్లీబః రామో హేతుమదబ్రవీత్. రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతూ మరి అక్కడ గంగానదిని దాటబోయే సమయంలో అక్కడ నుండి సుమంత్రుల వారిని వెనుకొక మరలమని అయోధ్య నగరానికి వెళ్ళమని అనగా ఆయన రాముణ్ణి విడిచి ఉండలేనని అనేకమైనటువంటి యుక్తులను తెలియజేశాడు.
అప్పుడు రాముడు కూడా నీవు కనుక అయోధ్య నగరానికి వెళ్ళకపోతే రాముడు వనవాసానికి వెళ్ళాడో వెళ్ళలేదో అన్న అనుమానం అనేది కలుగుతుంది. నీవు మన అయోధ్య నగరానికి వెళ్ళినట్లయితే మా తల్లి పినతల్లి కైకేయీదేవి కూడా రాముడు వనవాసానికే వెళ్ళాడు, ఇంకా భరతుడు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్ని నిరాటంకంగా పాలించవచ్చును అని ఆమె తృప్తి చెందుతుంది. తద్వారా దశరథ మహారాజును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. లేని పక్షంలో అందరికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. కైకేయీదేవి యొక్క ఆమె కోరుకున్న వరము, ఆమె కోరిక ఏదైతే ఉన్నదో అది తీర్చినట్లు అవ్వదు. దశరథ మహారాజుని నిందిస్తుంది మోసం చేశాడని అని ఈ విధంగా సుమంత్రుల వారితోటి రామచంద్రమూర్తి చెప్పి మరలా ఓదార్చి ఆయనను వెనుకకు మరల్చి ఇతి వచనం ముక్త్వా పునఃపునః సూతం సాంత్వయిత్వా, ఈ విధంగా రాముడు కూడా ధర్మపరమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి న్యాయపరమైనటువంటి అనేకమైన మాటలను చెప్పి సుమంత్రుల వారిని ఎలాగో ఒప్పించి ఆయనతోటి చెప్పిన తర్వాత అక్లీబహ, ఇంకా తాను అనుకున్నటువంటి ఆ వనవాసాన్ని కొనసాగించడం కోసం తన కర్తవ్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడై, ఇక్కడ అక్లీబహ అంటే ధీరుడై పౌరుషం కలిగినటువంటి వాడై అని చెప్పి అన్నారు. పౌరుషము అని అంటే ఎదుటివారు ఏమైనా మనల్ని ఒక మాట అనగానే వెంటనే కోపం తెచ్చుకోవటమో లేకపోతే విసురుకోవటమో కాదు, మనకు అప్పచెప్పినటువంటి కర్తవ్యాన్ని విడువకుండా ఆచరించడమే పౌరుషము అని చెప్పి మనకు రామాయణం తెలియజేస్తున్నది. ఇక్కడ రాముడు అక్లీబహ పౌరుషం గలవాడై ధీరుడై. ఏమిటి పౌరుషం అంటే ఎంతమంది రాముణ్ణి వనవాసం వద్దు అని వారించినా, అలాగే ఎన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంతమంది అడ్డుపడుతున్నప్పటికీ కూడా తన కర్తవ్యము పితృవాక్య పరిపాలన, తన కర్తవ్యము తండ్రి తల్లికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడము అనుకున్నాడు. మరి ఏదైతే కర్తవ్యంగా భావించాడో దానిని విడవకుండా ఉన్నాడు. కావుననే రాముడు పౌరుషం కలిగినటువంటి వాడు అని అన్నారు. కావున పౌరుషము అని అంటే మన కర్తవ్యములను మనం చెయ్యవలసినటువంటి పనులను చేస్తూ సాధించవలసినటువంటి దాని వైపునే అటువైపే ప్రయాణించడం. ఆ సాధించే వరకు కూడా ప్రయత్నాన్ని మానకుండా ఉండటమే పౌరుషము అని చెప్పి అన్నారు ఇక్కడ. మరి అటువంటి వాడైన రామచంద్రుడు గుహం హేతుమద్వచనం అబ్రవీత్, ఇంకా గుహునితో కూడా ఆయన సకారణమైనటువంటి మాటలను చెబుతూ యుక్తియుక్తమైనటువంటి మాటలను గుహుడితో చెబుతూ ఉన్నాడు. నేదానీం గుహయోగ్యోయం వాసో మే సజనే వనే అవశ్యం హ్యాశ్రమే వాసః కర్తవ్యస్తద్గతో విధి. గుహుడు కూడా రామచంద్రుడిని చూస్తూ ఉన్నాడు. రామచంద్ర, వనవాసం చెయ్యాలి అనేది మీకు నియమమైతే మీరు వనవాసానికి వచ్చేశారు. నేను ఉంటున్నదేమీ సామాన్యమైనటువంటి రాజధాని కాదు కదా, ఇది కూడా అడవి ప్రాంతమే. ఈ అడవి ప్రాంతాన్ని నేను పాలిస్తూ ఉన్నాను, నాయకుడిగా ఉన్నాను. కావున మీరు ఇక్కడ అడవి ప్రాంతానికి వచ్చేశారు. కావున ఇక్కడే నేను ఉండేటటువంటి ఈ ప్రాంతంలోనే మీ వనవాసం మొత్తాన్ని కూడా పూర్తి చెయ్యండి అన్నట్లుగా గుహుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా అడవిలోకి వెళ్ళిపోవాలా? ఇప్పుడు మీరు వచ్చింది అడవి కాదా? ఇక్కడ ఉంటే మాత్రం వనవాసం చేసినట్లు కాదా అని గుహుడు అడుగుతున్నాడని గుహుడితో కూడా చాలా యుక్తియుక్తంగా ధర్మపరంగా సమాధానం చెబుతున్నాడు. ఏమని? నేదానీం గుహయోగ్యోయం అని అంటూ ఇదానీం ఇప్పుడు సమ్మతం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండటం అంటే గుహుడు 14 సంవత్సరములు కూడా ఇక్కడే ఈ అటవీ ప్రాంతంలోనే ఉండి నా దగ్గరే ఉండి నా సేవలు అందుకుంటూ నీవు నీ వనవాసాన్ని పూర్తి చేసుకోవయ్యా రామచంద్ర అని గుహుని యొక్క మాటలకు నైదానీం ఇప్పుడు నీవు చెప్పినట్లుగా చేయటం అనేది ఇప్పుడు కుదరనటువంటి పని అంటూ హేతుమద్వచనం. ఆయన రాముడు గుహుడు ఆతిథ్యం ఇస్తానని ఇక్కడే ఉండమని చెప్పినటువంటి మాటలను
నిరాకరించడానికి, వద్దు అని చెప్పడానికి కారణం చెబుతున్నాడు. గుహ ఇదానీం మే సజనే వనే అయం వాసః న యోగ్యః. ఇప్పుడు జనులు కలిగినటువంటి ఈ ప్రాంతంలో, ఈ అటవీ ప్రాంతంలో నేను వనవాసం చేయటం అనేది యోగ్యమైనటువంటిది కాదు, సరి అయినటువంటి నియమము కాదు అని అంటున్నాడు. ఆశ్రమే వాసః అవశ్యం కర్తవ్యః. నేను ఎక్కడ వనవాసం చేయాలి అంటే తాపసులు ఉండేటటువంటి చోట, సామాన్య జనులు లేనటువంటి చోట, అంటే సామాన్య జనసంచారము లేనటువంటి దట్టమైనటువంటి అడవులలోనే నేను వనవాసం చెయ్యాలి. కానీ ఇలాగా మీ అందరితో కలిసి అటవీ ప్రాంతంలో వనవాసం చేసిన అది వనవాస దీక్ష కాదు, ఇది నియమభంగమే అవుతుంది. మరి మహాయోగులు వీరందరూ కూడా తపస్సులు చేసేటటువంటి నిర్జన ప్రదేశమే, సామాన్య జనులెవరూ కూడా లేనటువంటి దట్టమైనటువంటి అడవులలోనే నేను వనవాస దీక్షను పాటించాలి. కానీ ఇలాగా వనానికి దగ్గరలో ఉన్నటువంటి, లేదా వనానికి ఆరంభంలో ఉన్నటువంటి ఇలాంటి ఈ ప్రాంతములలో ఇటువంటి చోట వనవాస దీక్ష చేయటం నా యోగ్యమైనటువంటి కాదు, అది నియమభంగమే అవుతుంది. కావున తద్గతః ఆ విధులను నిర్వర్తించాలి అనే భావనతో ఉన్న నేను వనవాసము చేశామంటే వనవాస దీక్ష పూర్తిగా చేయవలసిందే అని. అందుకనే చూడండి, ఏదైనా పని ఎవరికైనా అప్పచెప్పినప్పుడు ఆ పని ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చెయ్యవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కార్యాన్ని చక్కబెట్టడమే కర్తవ్యం తప్ప, నాకు ఇష్టం లేకుండా ఈ పని నాకు అప్పచెప్పారు కావున ఈ పనిని నేను సవ్యంగా చెయ్యను అంటే, మరి అప్పచెప్పినటువంటి దాన్ని, ఆ దీక్షను, ఆ నియమాన్ని గ్రహించి తీసుకున్నప్పుడు ఆ నియమాన్ని పాటించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నియమాన్ని స్వీకరించాము అంటే ఆ నియమాన్ని పాటించడమే కర్తవ్యము. అంతేగాని నాకు ఇష్టం లేదు కాబట్టి ఏదో చేశామంటే చేశాము అన్నట్లుగా అలా చేసినట్లయితే ఒకటి నియమభంగమయ్యి ఆ దోషం కూడా వస్తుంది. పైగా కార్యము చెడిపోయి ఆ ఎవరైతే కార్యాన్ని అప్పచెప్పారో వారి చేత చివాట్లు తినవలసి వస్తుంది, వారి యొక్క ఆగ్రహానికి పాత్రులు కావలసి వస్తుంది. కావున ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక కార్యం చేయవలసినటువంటి బాధ్యత, ఒక పని చేయవలసినటువంటి బాధ్యత కనుక అప్పచెప్పినట్లయితే దానిని సక్రమంగా నిర్వర్తించటమే వివేకవంతుల యొక్క లక్షణం. నిర్వర్తించేసి ఆ తర్వాత చేతులు దులుపుకోవడం అంతే తప్ప నిర్వర్తించే సమయంలో మాత్రము అది సక్రమంగానే చెయ్యాలి అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి రాముడు వనవాసం చేయటం అనేది ఇతరులకు ఎవరికీ ఇష్టం లేదు, కానీ రాముడికి మాత్రం వనవాసం చేయటం అది పితృవాక్య పరిపాలనగా పాటిస్తూనే ఉన్నాడు. కావున ఏ నియమాన్ని పాటించడానికి రాముడు అంగీకరించాడో, ఏ దీక్ష కోసమని వనవాసానికి వచ్చాడో ఆ దీక్షను పరిపూర్ణంగా పాటించాలి అని రాముడు అనుకుంటున్నాడు తప్ప ఎలాగోలా కాలం గడిపేసి మరలా అయోధ్య నగరానికి వెళ్ళిపోదాము అని చెప్పి రాముడు అనుకోవటం లేదు. అందుకనే మరి గుహుడు ఇక్కడే ఉండవయ్యా రామచంద్ర అని ప్రార్థిస్తే ఇక్కడ ఉండటం అనేది యోగ్యమైనటువంటిది కాదు, నా నియమానికి భంగాన్ని కలిగిస్తుంది. సజనే వనే, ఇలాగ జనులు ఉన్నటువంటి పల్లెటూరులాగా లేకపోతే అడవిలో ఉన్నటువంటి చిన్న ఊరులాగా ఉన్నటువంటి ఇటువంటి ప్రాంతంలో నివసించి ఇక్కడ వనవాసం చేయటం అనేది సరి అయినటువంటి నియమము కాదు అని చెప్పి అంటున్నాడు. మరి ఎక్కడ చేయాలి అంటే తాపసులు ఉండేటటువంటి ప్రదేశంలో చెయ్యాలి అని చెప్పి అంటున్నాడు. అందుకనే ఆశ్రమే వాసః అవశ్యం కర్తవ్యః. ఇదిగో ఇలా ఉండటం అనేది ఇక్కడ కాదు, తాపసులు ఉండేటటువంటి తపస్సులు జరిగేటటువంటి చోట అడవులలోనే నేను నివసించాలి అని చెప్పి అంటున్నాడు. అడవుల్లో అంటే నిర్జన ప్రదేశమైన సామాన్య జనులు తిరిగినటువంటి అడవులలో నేను నివసించాలి. అందువలన సోహం గృహీత్వా నియమం తపస్విజనభూషణం హితకామ పితుర్భూయః సీతయా లక్ష్మణస్య చ జటాః కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయా అంటూ గుహునితో ఇంకా చెబుతున్నాడేమని. సోహం అటువంటి నేను, ఎటువంటి నేను? మరి కైకేయీదేవి చెప్పినది కదా,
దశరథుని యొక్క ఆజ్ఞగా కైకేయీదేవి రాముడు ఏ విధంగా వనవాసాన్ని చెయ్యాలి అనే విషయాన్ని కూడా కైకేయీదేవి చెప్పింది. ఏమని చెప్పింది? సప్త సప్తచ వర్షాణి దండకారణ్యమాశ్రిత అభిషేకమిమం త్యక్త్వా జటాజన ధరోవస అని చెప్పి కైకేయి మాట. అంటే ఈ మాటను పాటిస్తూ వనవాసాన్ని చెయ్యాలి రామచంద్రమూర్తి. ఏమని చెప్పింది? 14 సంవత్సరములు దండకారణ్యంలో నివసిస్తూ, అలాగే జడలను ఈ పట్టాభిషేకాన్ని విడిచిపెట్టేసి 14 సంవత్సరముల పాటు దండకారణ్యంలో నివసిస్తూ జడలను జింక చర్మాన్ని ధరించి తాపసుడిలాగా నివసించమని చెప్పి, తాపసుడిలాగా వనవాసాన్ని చేయమని చెప్పి దశరథుని ఆజ్ఞగా కైకేయి రామచంద్రమూర్తితోటి చెప్పింది. మరి ఆమె చెప్పినటువంటి మాటలను పితృవాక్య పరిపాలన చేయాలి అంటే ఆ తండ్రి మాటలుగా పినతల్లి చెప్పినటువంటి మాటలను పాటించాలి కదా. అలా కాకుండా మరి దండకారణ్యానికి వెళ్లకుండా ఇక్కడే గంగా నదీ తీరంలో గుహుడి దగ్గరే ఆయన సేవలు అందుకుంటూ సుఖంగా కాలం గడిపేసి వెళ్ళినట్లయితే ఏ నియమమైతే తాను పాటించాలో మరి ఆ నియమభంగం అయినట్లే అవుతుంది కదా. ఏ విధంగా అయితే తాను వనవాసం చేయాలో ఆ విధంగా చెయ్యనట్లే అవుతుంది కదా. అందుకనే చెబుతున్నాడు, సోహం ఏ వనవాస దీక్షను చెయ్యవలననే నియమం కలిగినటువంటి నేను ఏ విధంగా 14 సంవత్సరములు దండకారణ్యములో జటా వల్కలములను ధరించి వనవాసం చెయ్యాలి, తాపసునిలాగా వనవాసం చెయ్యాలి అని చెప్పి నియమించబడినటువంటి నేను తపస్విజన భూషణం, మునుజనులకు తపస్సు చేసుకోవడానికి యోగ్యమైన, మునుజనులకు ప్రశాంతమైనటువంటిదైన నియమం గృహీత్వ, నియమములను పాటిస్తూ, అంటే మునిజనులు అనుసరించేటటువంటి నియమములను పాటిస్తూ. ఏమిటా నియమములు? అధశయ్య అంటే భూమి మీద శయనించడము, బ్రహ్మచర్యము, అలాగే త్రికాల స్నానము, అదేవిధంగా జనులు లేనటువంటి చోట నివసించటము, జనసంచారం లేనటువంటి చోట నివసించటం. అంతే కదండి. మునులు తపస్సు చేసుకోవాలి అంటే కూర్చుని ఎక్కడన్నా ఏదో ఒక పట్టణంలో ఒక కూడలిలో కూర్చునో, లేకపోతే అందరూ ఉన్నటువంటి చోట మధ్యలో కూర్చుని తపస్సు చేసుకుంటే ఆ తపస్సు ఎక్కడ కొనసాగుతుంది? ఏకస్తప ద్విరధ్యాయి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? తపస్సు చేసుకోదలుచుకుంటే, ధ్యానం చేసుకోదలుచుకుంటే ఒంటరిగా ధ్యానం చేసుకోవాలి. చదువుకోదలుచుకుంటే కనీసం ఇద్దరు కూర్చుని చదువుకోవాలి. ఎందుకు అంటే అవతల వాడు చదువుతుంటే మనకు కూడా చదవాలనిపిస్తుంది. ఆ విధంగా ఒకరితో ఒకడు స్పర్ధయా వర్ధతే విద్య అని అన్నారు. కావున ఒకరిని చూచి ఒకరు చదువుతూ ఉంటారు. వాడికి అది వచ్చేసింది, నేను కూడా ఇది చదవాలి అని చెప్పి ఇలాగ పోటీగా చదువుతుంటారు. కావున చదువుకునేటప్పుడు ఇద్దరు కూర్చొని చదువుకోవాలి. అందుకనే మనవాడు కూడా కంబైన్డ్ స్టడీ అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఒకరికి వచ్చినటువంటి సందేహాలు మరొకరు తీర్చుకుంటూ ఒకరి మీద ఒకరు పోటీగా చదవటం. ఇలాగా చదువుకునేటప్పుడు ఇద్దరు కూర్చొని చదువుకోవాలి. తపస్సు చేసుకునేటప్పుడు మాత్రము ఒక్కడే కూర్చుని తపస్సు చేసుకోవాలి. అంతేగాని పక్కవాడిని కూడా కూర్చుంటే లోకాభిరామాయణాలు ఇవన్నీ కూడా వస్తాయి, తపస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకనే ఇక్కడ మహర్షులు, మునులు జనసంచారం లేనటువంటి అడవులలో వాళ్ళు తపస్సు చేసుకునేవారు. అందులో కూడా నియమములను అధశయ్య, బ్రహ్మచర్యము, అలాగే 3 పూట్ల కూడా చక్కగా స్నానము, నిత్యానుష్ఠానము ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళు ఆ తపస్సులను కొనసాగించేవాళ్ళు. మరి అటువంటి నియమమే రామచంద్రుడు కూడా ఆచరించవలసినటువంటి స్థితి అన్నమాట. ఆచరిస్తూ వనవాసాన్ని కొనసాగించాలి. అంతేగాని ఎక్కడో చూడ అడవిలో ఓ మూల ఉంటూ సుఖంగా 14 ఏళ్ళు గడిపేయడం అనేది నియమం కాదు. అందుకనే నియమం గృహీత్వా తపస్విజన భూషణం నియమం గృహీత్వా, తపస్సులు ఆచరించేటటువంటి, తాపసులు పాటించేటటువంటి నియమాన్ని పాటించడానికి అంగీకరించినటువంటి నేను, ఆ నియమం దీక్ష తీసుకున్నటువంటి నేను, పితుః సీతాయా లక్ష్మణస్య చ భూయః హితకామః, మా తండ్రి గారైన దశరథ మహారాజుకి, అలాగే సీతాదేవికి, లక్ష్మణస్వామికి కూడా వీరందరికీ హితాన్ని కలగజేసేటటువంటి పనులను, హితాన్ని కలగజేసే విషయం ఏమిటి? జటాకృత్వా గమిష్యామి, వీళ్ళందరికీ కూడా హితాన్ని కలుగజేసేటువంటి ఆ నియమములను పాటిస్తూ జడలను ధరించి నేను ఇంకా వనంలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు వనంలో ఉన్నప్పటికీ కూడా ఇది సజనవనం. సజనవనము అంటే జనులందరూ తిరిగేటటువంటి వనము.
ఈ గుహలో ఉన్నటువంటి ప్రదేశం. కానీ రాముడు నిర్జన వనంలోకి వెళ్ళదలుచుకున్నాడు. ఎలా వెళతాననే విషయం కూడా చెబుతూ మరి కైకేయీదేవి చెప్పినట్లుగా తాపస వృత్తిని పాటిస్తూ జడలను ధరించి నేను ఇక్కడ నుండి ఆ వనంలోకి ప్రవేశిస్తాను అని చెప్పి అంటూ, పైగా ఎటువంటిది ఆ నియమము అంటే హితకామహ, మా తండ్రికి అలాగే నా భార్యకు అలాగే లక్ష్మణస్వామికి కూడా హితాన్ని చేకూర్చేది అన్నారు. ఇక్కడ ప్రియము హితము అని రెండు రకాలు. ప్రియము అంటే మన మనసుకు నచ్చేదాన్ని ప్రియము అని అంటాము, మనకు మేలు చేసేటటువంటి దాన్ని హితము అంటాం. అయితే ప్రియము హితము రెండు ఒకటే అవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే జరిగినట్లయితే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది. ప్రియం అనేది అప్పుడు ఆ సందర్భంలో ఆనందాన్ని ఇస్తే, హితం అనేది అప్పటికి ఆనందాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని, అదేవిధంగా భవిష్యత్తులో ఆనందాన్ని సుఖాన్ని కూడా ఇస్తుంది. మరి ఇక్కడ రాముడు ఏమంటున్నాడు? హితకామహ, హితాన్ని చేకూర్చదలిచిన వాడినై అంటే మా తండ్రి గారికేమో ఆయన ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నటువంటి వాడవటం వల్ల ఉత్తమమైనటువంటి గతులు సిద్ధించడం, అంటే అయోధ్యానగరంలో ఉండగానేమో ప్రశాంతంగా ఉండడం, ఆ తర్వాతేమో ఉత్తమ గతులను పొందటం, ఇది తండ్రి గారికి ఉన్నటువంటి హితము. అదేవిధంగా తనతో పాటు వనవాసానికి వచ్చారు కావున సీతా లక్ష్మణులు వీళ్ళు కూడా ఈ నియమములను పాటించటమే వారికి కూడా హితం. అంటే ఏమిటి? వారికి కూడా ఐహిక ఆముష్మికమైనటువంటి సుఖములను అనుగ్రహించేది అవుతుంది. ఎందుకండి ఆ విధంగా ఉండటము? ఆ నియమములను పాటించకుండా సామాన్యంగానే వనవాసం చేయవచ్చును కదా అని అంటే, ఆ నియమములను ఆ వస్త్రధారణ ధరించినప్పుడే చేస్తున్నటువంటి పనిలో విలువ, అదేవిధంగా చేస్తున్న పనిలో ఆ శ్రద్ధ ఏకాగ్రత అనేవి కుదురుతాయి. లేకపోతే కుదరకపోవచ్చును. అందుకనే కదా తపస్సంగ్రామ కవచం నియమద్విరదాంకుశ ఖలీనమింద్రియాస్వానాం గృహ్యతాం ధర్మసారథి అని చెప్పంటూ ఆ నారవస్త్రాలు తీసుకువచ్చినప్పుడు చెబుతాడు రామచంద్రమూర్తి, ఇది తపస్సు అనే సంగ్రామంలో కవచం వంటివి ఈ నారవస్త్రాలు అని చెప్పన్నారు. ఇంద్రియములు అనే గుర్రములను అదుపు చేసేటటువంటి కళ్ళెముల వంటివి ఈ దీక్షా వస్త్రములు అన్నారు. మరి అలాగే నియమము అనే ఏనుగుని అదుపు చేసేటటువంటి అంకుశం వంటివి ఈ దీక్షా వస్త్రములు అని చెప్పి అన్నారు. మనం కూడా చూస్తూ ఉంటాం, దీక్షా వస్త్రాలు ధరించినటువంటి వారి మాట కానీ వారి వ్యవహారం కానీ చాలా సానుకూలంగాను అదేవిధంగా సాత్వికంగా ఉంటూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, మన సమాజంలో ఈనాటికి కూడా మనం కొన్ని చూస్తూ ఉంటాం. సాధారణంగా ఎలా పడితే అలా మాట్లాడేవారు, ఎలా పడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవారు, ఏది పడితే అది పుచ్చుకునేవారు. వారు కూడా దీక్షను తీసుకుని ఆ వస్త్రాలు ధరించారు అంటే ఆ 40 రోజులు మాత్రము వారు ఆ నియమాల్ని పాటిస్తూ ఉంటారు. వారి నోటి వెంట ఏదైనా అపశబ్దం వస్తున్నప్పటికీ దాన్ని ఆపుకుని, అమ్మో నేను దీక్షలో ఉన్నాను కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పి అలాగ వాళ్ళు నియమంగా ఉంటారు. అంటే ఏమిటి? తాము దీక్షలో ఉన్నాము అనే విషయాన్ని ప్రతి క్షణము కూడా తాము ధరించినటువంటి ఆ వస్త్రాలు వారికి గుర్తు చేస్తాయి. తద్వారా వాళ్ళు సన్మార్గంలో ఉండగలుగుతారు. అందుకనే దీక్షా వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పేది. అందుకనే మనం దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఉపవాస నియమములు పాటించేటప్పుడు కానీ ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరించాలి అని చెప్పేది. ఎందుకు అంటే ఆ వస్త్రములు కూడా మనం నియమం పాటించడంలో సహకరిస్తాయి. మన నియమమును ప్రతిక్షణము గుర్తు చేసి మనం సరి అయినటువంటి మార్గంలో ఉండే విధంగా చేస్తాయి. అందుకనే కదా ఈ దీక్షా వస్త్రాలు ఇవన్నీ కూడా ధరించేది. మరి అలాగా ఇక్కడ రాముడు హితకామహ, నేను హితాన్ని కోరుకునేవాడిని అంటే ఏమిటి? ఇప్పుడు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనము, అదేవిధంగా పుణ్యమును ధర్మమును కూడా ఇచ్చేటటువంటివైన నియమములను పాటిస్తూ జటాకృత్వ, జడలను ధరించి గమిష్యామి, ఇంకా నేను అడవి లోపలికి గంగా నదిని దాటి మరింత వనంలోకి వెడతాను అంటూ న్యగ్రోధం క్షీరం ఆనయ, మర్రి చెట్టు పాలను తీసుకురమ్మన్నాడు. ఎందుకంటే తలకి ఆ మర్రి చెట్టు పాలను రాసుకుని వాటిని
ముడివేసుకోవడం ద్వారా అవి ఆ విధంగా ఆ వెంట్రుకలంటే ఆ కేశములు ఏవైతే ఉన్నాయో కేశములకు రక్షణ, అదేవిధంగా దీక్ష, పవిత్రమైనటువంటి దీక్షను కూడా పాటించినట్టు అవుతుందన్నమాట. అందుకని ఏమంటున్నాడు, న్యగ్రోధం క్షీరమానయ, మర్రిపాలను తీసుకురమ్మంటున్నాడు. ఇంకో విశేషం ఏమిటి అంటే, ఇక్కడ వేదంలో కూడా సహజంగా ఈ కేశములు నల్లగానే ఉండటం కోసం, అలాగే అవి తెల్లబడకుండా ఉండటం కోసం అథర్వ వేదంలో కూడా ఒక మంత్రంలో చెబుతారు. ఏమని అంటే, మర్రి చెట్టు యొక్క ఆ చివరి చిగుళ్ళు, ఓడల యొక్క చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ చిగుళ్ళని కొన్ని తైలములలో కనుక ఉడికించి దాన్ని కనుక కేశాలకు కనుక అలదుకున్నట్లయితే, కేశానికి పెట్టుకున్నట్లయితే ఎంతకాలమైనా సరే ఆ విధంగానే ఆ వెంట్రుకలకి, ఆ కేశములకు రక్షణగా ఉంటుంది అని చెప్పి చెబుతారు. అలాగే మరి ఇక్కడ అందుకని రామచంద్రమూర్తి కూడా చూడండి, న్యగ్రోధం క్షీరం ఆనయ అని అంటూ మర్రి చెట్టు యొక్క పాలను తీసుకురా గుహ, వాటిని నేను శిరస్సుకి అలదుకుని, శిరస్సుకి రాసుకుని, ఇక నేను ఆ జడలను బిగించి వనవాసానికి బయలుదేరతాను అని చెప్పి అంటున్నాడు. మరి ఈ సందర్భంలో చూసినట్లయితే వనవాస దీక్షను పరిపూర్ణంగా పాటించవలసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అయితే హితకామహ అని చెప్పడం ద్వారా తనతో పాటుగా సీతాలక్ష్మణులు కూడా ఆ దీక్షను పాటిస్తారు అనే విషయం తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే లక్ష్మణస్య సీతాయా హితకామహ అని చెప్పి అన్నాడు. మరి వాళ్ళని పాటించమని చెప్పి రామచంద్రమూర్తి ప్రత్యేకంగా చెప్పడు, కానీ తాను పాటించడం ద్వారా వాళ్ళు కూడా పాటించవలసినటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు అన్నమాట. ఇది కార్యసాధకుల యొక్క లక్షణం. అంటే ఏమిటి, తాము ఎదుటివారిని శాసించో లేకపోతే వారిని బాధించో వారి చేత నియమాలు పాటించే విధంగా చేయటం కాదు, తాను ముందు నియమములను పాటించి తాను మార్గనిర్దేశకంగా ఉంటూ వారితో కూడా నియమాలను పాటింప చెయ్యటం అనేది ఇక్కడ ఉన్నటువంటి విశేషం అన్నమాట. మరి రాముడు కనుక జటావల్కలమును ధరిస్తే సహధర్మచారిణి అయినటువంటి సీతాదేవి కూడా, ఆమె కూడా జటలను వల్కలములను ధరించి తీరుతుంది. మరి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా అన్నగారిని అనుసరించి ఆయన కూడా జటావల్కలములను ధరించి తీరుతాడు. ఆ విధంగా మరి అక్కడ నుంచి ముగ్గురు కూడా జటావల్కలములను ధరించి, అంటే ఆ జడలను వాటిని మర్రిపాలతోటి సంస్కరించుకొని వాటిని ముడివేసుకుని బయలుదేరడానికి సిద్ధమవుతూ తత్క్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్ లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనాకరోజ్జటాః అంటూ ఇక్కడ తత్క్షీరం గుహుడింకా తత్క్షీరం రాజపుత్రాయ క్షిప్రం ఉపాహరతు. రాముడు ఎప్పుడైతే ఆ మర్రిపాలను తీసుకురమ్మని చెప్పాడు, వెంటనే రాముని యొక్క ఆజ్ఞ పాటించడమే తన కర్తవ్యంగా భావిస్తున్నాడు గుహుడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సేవకులతోటి ఆ మర్రిపాలను తెప్పించి తత్క్షీరం క్షిప్రం ఉపాహరతు, వెంటనే ఆ మర్రిపాలను తీసుకువచ్చి రాముడికి ఇచ్చాడు. రామః తేన లక్ష్మణస్య ఆత్మనః జటాః అకరోతు. రాముడు చూడండి ఆ మర్రిపాలతోటి తన జటలను సంస్కరించుకున్నాడు. అదేవిధంగా లక్ష్మణస్యచ, లక్ష్మణుని యొక్క జటలను కూడా సంస్కరింపజేశాడు. అంటే రాముడు ఎప్పుడైతే ఆ మర్రిపాలను రాసుకుంటున్నాడో వెంటనే లక్ష్మణుడు వచ్చి అన్నయ్య నాకు కూడా అని వెంటనే అన్నాడు అన్నమాట. అందుకనే వనవాసానికి బయలుదేరినప్పుడు కూడా చిన్నప్పటి నుండి రాముడికి ఏది లభించినప్పటికీ కూడా లక్ష్మణుడికి ఇచ్చి తర్వాత ఆయన స్వీకరించేవారట. మృష్టమన్న ఉపానీతం అశ్నాది నచతం వినా అని చెప్పి ఏదన్నా మధుర పదార్థం ఏదైనా రాముడికి లభించగానే వెంటనే కొంత లక్ష్మణునికి ఇచ్చి రాముడు కూడా తినేవారట. మరి వనవాసానికి బయలుదేరే సమయంలో లక్ష్మణస్వామి అంటాడు, అన్నయ్య చిన్నప్పటి నుండి నీకు ఏది లభించినా నాకు పంచి ఇద్దరము కలిసి ఆస్వాదించే వాళ్ళము. మరి ఈ నారవస్త్రాలు వనవాసము నీకు లభించినప్పుడు దీనిని మాత్రము నువ్వు ఒక్కడవే ఆస్వాదించాలనుకుంటున్నావు. చీరే కల్వసు మత్సరి, ఈ నారచీరల విషయంలో మాత్రం ఇది నాదే అని చెప్పి నువ్వొక్కడవే ధరిస్తే ఎట్లాగా, ఆ నారచీరల్లో కూడా సగం నాకివ్వు అని చెప్పి తాను కూడా వనవాసానికి బయలుదేరాడు కదా. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి ఆ మర్రిపాలను తన కురులకు
పెట్టుకోవటానికి సిద్ధమవగానే లక్ష్మణస్వామి కూడా వెంటనే సిద్ధమైపోయాడు. మరి నాకు అంటూ వెంటనే రామచంద్రమూర్తి ఆ లక్ష్మణస్య జటాహ అకరోత్, లక్ష్మణునికి కూడా ఆ మర్రిపాలతోటి ఆ జటలను అల్లి, ఆ తరువాత లక్ష్మణస్యాత్మశ్చైవ రామస్తేనాకరోజ్జటా అని చెప్పి ఆ తర్వాత దీర్ఘబాహుర్నరవ్యాఘ్రః జటిలత్వమధారయత్. మరి దీర్ఘబాహు, పొడవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, రాజు అవ్వటానికి కావలసినటువంటి బాహుబలం కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి ఇంకా ఇటువంటి వాడు నరవ్యాఘ్రః, నరులలో శ్రేష్ఠుడు, శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి రామచంద్రమూర్తి జటిలత్వం అధారయతు, తాపసునిలాగా మునిలాగా ఆ జడలను వేసుకున్నాడు అని అన్నాడు. ఇక్కడ చూడండి, పట్టాభిషేకం చేసుకోబోతూ సింహాసనం మీద కూర్చుని పుణ్యజలముల చేత అభిషేకించబడవలసినటువంటి రామచంద్రమూర్తి, ఆ పుణ్యజలముల చేత తడవవలసినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు ఈనాడు మర్రిపాలతోటి తడిచి కిరీటం ధరించవలసినటువంటి ఆ శిరస్సు మీద ఆ కొప్పు అనేది చేరినది, ఆ జడలను అల్లుకున్నాడనమాట. ఇక్కడ మరి పరిస్థితి మనస్సంకల్పం కంటే కూడా, అంటే దశరథుని యొక్క సంకల్పం కంటే కూడా దైవ సంకల్పం అనేది చాలా గొప్పది అని తెలుస్తుంది. మరి ఈ విధంగా అవటానికి రాముడు వనవాసానికి రావటానికి కారణం ఎందుకు అంటే, దశరథ మహారాజు తాను కేవలం ఏదో రాజశాసనంగా రాముడి పట్టాభిషేకాన్ని ప్రకటించలేదు. అందరినీ పిలిచి సభా ప్రాంగణంలో అందరినీ అడిగితే వాళ్ళందరూ కూడా ఏమిటి, ఆ గ్రామీణులు, నాగరికులు, మంత్రులు, గురువులు, సామంతులు, ప్రజలు వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఇచ్ఛామోహి మహాబాహు అని చెప్పి ఆ సభా ప్రాంగణం కంపించేంతగా అందరూ కూడా వారి యొక్క సమ్మతిని అనకూడదు, వారి యొక్క కోరికను తెలియజేశారు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చేసి తమకు రాజుగా చేయమని. మరి ఎంతమంది సమ్మతి కలిగింది. వశిష్ఠుల వారు రాముడికి పట్టాభిషేక దీక్షను కూడా ఇచ్చారు. ఆ నియమములు పాటించమని వశిష్ఠుడు అంతటి వారు, మరి బ్రహ్మర్షి అయినటువంటి వారు కూడా రాముడికి దీక్షను ఇచ్చారు. మరి ఇటువంటి సందర్భంలో రామ పట్టాభిషేకం ఆగుతుంది అనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. కానీ చివరి క్షణంలో మరి మందర వచ్చి కైకేయికి చెప్పటం, పోనీ కైకేయి ఇదేమైనా ఆపుతుందా అనే ఆలోచన లేదు. ఎందుకంటే కైకేయికి రాముడు అంటే అత్యంతము ప్రేమ. అయినప్పటికీ కూడా మందర మాటల వల్ల కైకేయి మారిపోయింది. ఆ కైకేయి మాటలతోటి దశరథుని యొక్క పరిస్థితి దీనమైన స్థితికి వచ్చింది. తద్వారా పరిస్థితి తారుమారైపోయి పట్టాభిషేకంలో సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకోవలసినటువంటి రామచంద్రమూర్తి వనవాసానికి వచ్చి మర్రిపాలను తన శిరస్సుకు పెట్టుకుని జటలను ముడివేసుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినది. మరి దీనికి కారణం మందర యొక్క తెలివితేటలు, ఆమె యొక్క చాకచక్యమా, లేకపోతే దశరథ మహారాజు యొక్క చేతకానితనము, అదేవిధంగా కామపరవశత్వమా, లేకపోతే రామచంద్రమూర్తి యొక్క అమాయకత్వమా అని అంటే ఈ మూడు కాదు, విధి యొక్క బలీయత్వము అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అంటే ఆ కాలము, ఆ విధి, దైవము యొక్క నిర్ణయము బలీయమైనది కావున ఆ దైవ నిర్ణయం ప్రకారమే ఈ విధంగా జరుగుతున్నది. ఇందులో ఎవరి పొరపాటు లేదు, ఎవరి యొక్క ఆ ద్రోహము కూడా లేదని కూడా మనకు పెద్దలు తెలియజేస్తారు. మరి ఆ విధంగా రామచంద్రమూర్తి ఆ గంగానది నుండి బయలుదేరుతూ గుహుడు తెచ్చినటువంటి ఆ మర్రిపాలను తాను అలదుకొని లక్ష్మణునికి కూడా ఆయన జడలను వేశాడు. తౌ తదా చీరవసనౌ జటామండలధారిణౌ అశోభేతామృషి సమౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ. నారబట్టలు కట్టుకున్నటువంటి వారు చాలా శోభతోటి గోచరిస్తూ ఉన్నారట. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఏమిటి, కిరీటం పెట్టుకుని ఆభరణాలు ధరించి వాళ్ళు రాజకుమారులుగా ఉన్నప్పటికీ వాళ్ళు అందంగానే గోచరిస్తున్నారు. ఇప్పుడు మర్రిపాలనతోటి జడ వేసుకుని, మర్రిపాలను పెట్టుకుని జడ వేసుకున్నట్లుగా ఆ జటలను ధరించి నారవస్త్రాలు ధరించి ఉన్నప్పటికీ కూడా రామలక్ష్మణుడు చూడటానికి చాలా అందంగానే ఉన్నారంటూ తదా చీరవసనవు, ఇంకా అప్పుడు నారవస్త్రాలు ధరించినటువంటి వారైన జటామండలధారిణవు, జటలను అల్లుకున్నటువంటి వారైన భ్రాతరవుతవు,
ఆ అన్నదమ్ములు ఇరువురు కూడా, రామలక్ష్మణులు ఇరువురు కూడా ఋషి సమౌ అశోభేతాం, ఋషులలాగా గోచరిస్తున్నారట. వారిలో ఆ తేజస్సు కూడా కనిపిస్తున్నది. అంటే ఏమిటి? ఆ శరీరమేమో క్షాత్రం తేజస్సు, వేషమేమో తాపసమైనటువంటి తేజస్సు. ఈ విధంగా వారు గోచరిస్తూ అందంగా చూడటానికి కన్నుల విందుగానే ఉన్నారట. అంతే కదా, కిమివహి మధురాణం మండనం నాకృతీనామన్నారు. సహజసిద్ధమైనటువంటి సౌందర్య శోభ కలిగినటువంటి వారు పట్టు వస్త్రాలు ధరించినా, నార వస్త్రాలు ధరించినా చూడటానికి వాళ్ళు అందంగానే ఉంటారు. అందుకనే కదా శూర్పణఖ కూడా రామలక్ష్మణులను చూచిన తర్వాత వారి మీద చాడీలు చెప్పడానికి, వారిని నిందించడానికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఏమని చెప్పింది? తరుణౌ రూపసంపన్నౌ సుకుమారవు మహాబలవు అంటూ వాళ్ళిద్దరినీ తిట్టాలి అనుకుని అప్రయత్నంగా శూర్పణఖ కూడా వారిని పొగుడుతూ ఉన్నది. ఎందుకు అంటే వారి యొక్క ఆ అన్నదమ్ముల యొక్క సౌందర్య శోభ, ఆ అందము, ఆ సొగసు అంత గొప్పగా ఉన్నది. చూపరుల యొక్క కన్నులను కట్టిపడేస్తూ ఉన్నదన్నమాట. మరి అలాగ ఇప్పుడు నారవస్త్రాలు ధరించినటువంటి వారై, అలాగే ఆ జడలను ధరించిన వారైనప్పటికీ కూడా వారిరువురు చక్కగా శోభిస్తూనే ఉన్నారు. తతో వైఖాన సమ్మార్గం ఆస్థిత సహ లక్ష్మణ వ్రతమాదిష్టవాన్ రామ సహాయం గుహమబ్రవీత్. తతః, ఇక ఆ తరువాత రామచంద్రమూర్తి సహ లక్ష్మణ, లక్ష్మణుడితో కూడినటువంటి వాడై వైఖానసం మార్గం ఆస్థిత. వైఖానసం అంటే విఖనస మహర్షి చెప్పినటువంటి మార్గము అన్నారు. విఖనస మహర్షి ఏం చెప్పారు అంటే వానప్రస్థాశ్రమాన్ని విఖనస మహర్షి చాలా గొప్పగా వారు అవలంబించి వారు గొప్పగా ప్రతిపాదించారు. అంటే తపస్సు చేసుకోవడానికి, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి, నియమములను పాటించడానికి వనము అనేది చాలా గొప్పది అని, ఆ వానప్రస్థాశ్రమం అనేది భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి చాలా యోగ్యమైనది అని చెప్పి వారు ప్రతిపాదించారు విఖానస మహర్షి. అందుకని వైఖానసం మార్గం అంటే వానప్రస్థ మార్గాన్ని ఆయన అవలంబిస్తూ ఆస్థిత, ఆ ఆస్త్రి వానప్రస్థ మార్గాన్ని అంటే వ్రతము, బ్రహ్మచర్యము, అధశయ్య, నిత్యకర్మానుష్ఠానము వీటన్నిటినీ పాటించడానికి అంగీకరించినటువంటి వాడై ఇంకా ఆయన గుహమబ్రవీతు, గుహునికి వీడ్కోలు పలిగి అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇత్యుక్త్వా వచనం సూతం సాంత్వయిత్వా పునః పునః గుహం వచనమక్లీబః రామః హేతుమిదబ్రవీత్ నేదానీం గుహయోగ్యోయం వాసో మే సజనే వనే అవశ్యం హి ఆశ్రమే వాసః కర్తవ్యస్తత్ గతో విధిః సోహం గృహీత్వా నియమం తపస్విజన భూషణం తపస్విజన హితకామః పితృర్భూయః సీతాయాః లక్ష్మణస్య చ జటాః కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయా న్యగ్రోధ క్షీరమానయా తత్క్షీరం రాజపుత్రాయ గుహః క్షిప్రముపాహరత్ లక్ష్మణస్య ఆత్మనశ్చైవ రామః తేనాకరోజ్జ
జటాః తేనాకరోజ్జటాః దీర్ఘబాహుః దీర్ఘబాహుః నరవ్యాఘ్రః నరవ్యాఘ్రః జటిలత్వం జటిలత్వం అధారయత్ అధారయత్ తౌ తదా క్షీరవసనౌ క్షీరవసనౌ జటామండల ధారిణౌ జటామండలధారిణౌ జటామండలధారిణౌ అశోభేతాం అశోభేతాం ఋషిసమౌ ఋషిసమౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ రామలక్ష్మణౌ తతః వైఖాన సన్మార్గం ఆస్థితః సహ లక్ష్మణః వ్రతం ఆదిష్టవాన్ రామః సహాయం గుహమబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశే సర్గే సప్తశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.